సార్ ఎలాగో ఇంకాసేపట్లో వేసేస్తారు, టెన్షన్ పడకండి. సార్, మీకు కృష్ణదేవ్ అని ఎవరో కాల్ చేస్తున్నారు సార్. చూసావు కదా, మినిస్టర్తో ఉన్నాను సార్. తర్వాత మాట్లాడుతాను పో. సారీ సార్. కఫ్స్ది బాలే. బాల్ తీసురా. ప్లీజ్ సార్. నేనేం చెయ్యను రా, వద్దు సార్. సారీ సార్. రే, నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసు కదా. నా టైం వేస్ట్ చేయకుండా నువ్వు లేదు మాట్లాడు, తర్వాత చేసుకుందామా? సారీ సార్. రే, నీకు నొప్పి పెట్టకుండా చేసేస్తాను. బాల్ తీసురా, వెళ్ళు. సార్ వెళ్ళరా, వెళ్ళరా, వద్దు సార్. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళరా. హలో అన్న, నేను కేడి హెచ్ఐటి. ఏమైంది సార్? అన్న అర్జెంట్గా నీ హెల్ప్ అవసరం అన్న, ఎమర్జెన్సీ అన్న. ఇప్పుడే విశ్వసనీయ వర్గాల ద్వారా మాకు అందిన తాజా వార్త. వైజాగ్ జైలు నుండి మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నామన్న పేరుతో వాట్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్? అసలు న్యూస్ ఎలా లీక్ అయింది? సారీ సార్, ప్లీజ్. ఆ ఫోన్ పట్టా. ముందా ఎన్కౌంటర్ ఆపించవయ్యా. జనాల్లో అసహనం పెరిగిపోతుంది. రాఘవుడు బ్రతికుండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కరెక్టా? ప్లీజ్ దరిద్రం వదిలిపోయింది. వేయలేదు. దొరికాడు. తెస్తున్నావు సార్, తీసుకురండి రా. హలో రంజిత్, ఏమైంది? సార్ మీకే చేస్తున్నాను. ఇవాళ రాఘవ్ని తెచ్చేస్తున్నారు. ఏం చేయలేదనుకుంటా. ఏ దొంగన కొడుకు రిలీజ్ చేశాడు ఆ ఇన్ఫర్మేషన్? న్యూస్ వచ్చాక ఎన్కౌంటర్ జరిగి ఉంటే నిండా మునిగిపోయే వాళ్ళ మంత్రం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మెంటల్ నా కొడుకులారా. నీకు భూమి మీద ఇంకా నూకలు రాసి పెట్టున్నాయిరా, కానీ రాఘవుడికి కాకినాడలో గర్ల్ ఫ్రెండ్ ఉంది అండ్ ఆ అమ్మాయికి రీసెంట్ గానే పెళ్ళైంది. ఆ అమ్మాయిని కేసులో ఇన్వాల్వ్ చేస్తామేమో అని భయపడి వాడు చెప్పలేదు. చెప్పను. నా పర్సనల్. ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి ఇదంతా చేశాడు. వాడు మనకి చెప్పు ఉండాల్సింది వర్ష. సార్, నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. షూర్ సార్. యారా ఈరోజు వేయలేదా? అయితే రేపు ఖచ్చితంగా వేసేస్తారా రే. సార్ రండి సార్.
ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పిఆర్ఓ కాల్ చేశారు. వైజాగ్లో జరిగిన ఎన్కౌంటర్ గురించి మిమ్మల్ని చిన్న బయట ఇమ్మని చెప్పారు. సెల్యూట్ టు అవర్ పోలీస్. ఇంకోసారి ఎవరైనా మన ఆడపిల్లల జోలికి వచ్చారనుకో ఇలాగే లేపు పడేస్తారు. ఖబర్దార్. మన పోలీసులు చేసిందే కరెక్ట్, మన పోలీసులే తోపులు. అవునన్నా అవును, కరెక్ట్. మన పోలీసులు అవునన్నా అవును, మన పోలీసులు తోపులు. ఏమంటారు గాయ్స్? అనకాపల్లి సబ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న రాఘవుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మృతిలో పోలీసుల హస్తం ఉందో లేదో అన్న విషయం పక్కన పెడితే గత కొన్ని గంటలుగా ఇరు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని పోలీసులు కాల్చి పడదబ్బాలి ఆ ఎదవల్ని. అది పోలీస్ పవర్ అంటే. చెప్పండి సార్, ప్లీజ్. హలో, రజిత ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. ఏమైంది? ఎవరితో ఉన్నావు? ఒకదానే ఉన్నావా? లేదు సార్, కుమార్ నేను ఉన్నాం. ఎందుకు సార్? ఎవరే? ఒక్క నిమిషం. సరే నువ్వు అక్కడే ఉండు, ఎప్పుడే వస్తున్నాను. ఎవరైనా డోర్ నాక్ చేశారా? లేదు సార్. సార్ కాదు సార్. వెయిట్. ఏంటి సార్ ఈ సస్పెన్స్? ఏమైందని అడుగుతుంటే రజితకు థ్రెట్ ఉంది. కుమార్ సంజన ఇంకా మిగిలిన ముగ్గురు అమ్మాయిలు చంపిందే రాఘవుడు కాదు, ఇంకెవరో ఇప్పుడు రజితను టార్గెట్ చేస్తున్నారు. రజితను టార్గెట్ చేయటం ఏంటి సార్? తిని ఏం చేసి? అక్కడ ఎవరు లేరు. రజిత నువ్వు ఒకదానివి ఎక్కడికి వెళ్ళకు, జాగ్రత్త. తను ఏమైనా చేయాలంటే ముందు నన్ను ఏదో ఒకటి చేయాలి సార్. నేను చూసుకుంటా.